హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 8247 అండి. ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. ఈ పద్ధతిలో కానీ ఎగ్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా మనల్ని మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ ఒకటి తీసుకున్నాను. ఆయిల్ అన్నది నేను పెద్ద గంటతో 3 గంటలు తీసుకున్నాను. ఆయిల్ అన్నది కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. ఆవాలు లైట్ కొంచెం ఒక్క నిమిషం నూనెలో వేగిన తర్వాత కాస్త కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా తరిగి పెట్టుకుని ఆయిల్లోకి తీసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చక్కగా రెండు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చక్కగా ఉప్పు పసుపు పట్టేటట్టు ఉల్లిపాయలు అన్నది బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనం మధ్యలో కదుపుకుంటూ మూతేసుకోవాలి. కాసేపు మూతేసుకున్న తర్వాత ఆవిరికి మగ్గిపోతాయండి చక్కగా ఉల్లిపాయలు అన్నది. మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు. ఇదిగోండి, చిన్న చిట్కా చెప్తానండి. ఫేస్ మీద మొటాలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఎక్కువ వస్తున్నప్పుడు కాస్త రైస్ పౌడరు, 1 స్పూన్ రైస్ పౌడర్ తీసుకున్నారనుకోండి, ఒక 2 స్పూన్లు పెరుగు తీసుకోండి. చక్కగా మిక్సీ చేయండి. మిక్స్ చేసుకొని చక్కగా ప్యాక్ లాగా వేసుకోండి. పెరుగు ఎక్కువ అయింది అనుకున్నారనుకోండి, 1 స్పూనే తీసుకోండి. చక్కగా ప్యాక్లా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా పెట్టేసుకొని వాష్ చేసుకుంటే అండి ఫేస్ మీద మొటాలు తగ్గుతాయి. ఫేస్ అన్నది గ్లో వస్తుందండి. ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అన్నది క్లియర్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇదిగోండి, పెనం పెట్టుకున్నాను వేరే స్టవ్ మీద. హీట్ అయిన తర్వాత ఆ పెనం గుడ్లు అన్నది పగలగొట్టి ఆ పెనం మీద వేస్తున్నాను చూడండి. అంటే ఎల్లోదను వైట్ అన్నది కదపకుండా ఆమ్లెట్ లాగేస్తున్నానండి. లైట్గా సాల్ట్ అన్నది చల్లుకున్నానండి. కొంచెం అది మనకేంటంటే నాన్ స్టిక్ పెనం అయితేనే ఇలా మనం ఆయిల్ వేయకపోతే అతుక్కోకుండా ఉంటాయండి పెనానికి ఆమ్లెట్ అన్నది. ఇదిగోండి, ఒక్కొక్కటి తిప్పుకోవాలి. చూడండి, వైటు ఎల్లో అతుక్కోకుండా ఉన్నాయి. చక్కగా కదుపుకుంటే వెంటనే 2 మిక్స్ అయిపోతాయండి. ఇలా పెట్టుకొని కాసేపటికి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి,
ఫ్రై అనేది దగ్గర పడింది. ఉల్లిపాయలు అన్నది కలర్ రావటం, ఇంకొంచెం కలర్ రావాలండి. అంతలోకే ఈ ఎగ్ అన్నది ఇదిగోండి అలా మ్యాష్ ముక్కలు ముక్కలు చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. చక్కగా అలా చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసుకుంటే మనకు ఆ ఫ్రైలో అన్నది ఆ ముక్కలు చక్కగా పెద్ద పెద్దగా ముక్కలు కనబడతాయి. చాలా బాగుంటుంది. ఇంట్లో జనాన్ని బట్టి, ఇంట్లో మనుషులను బట్టి మనం ఉల్లిపాయలు అన్నది తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ ఉన్నారనుకోండి, కొన్ని ఉల్లిపాయలు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక పచ్చిమిరకాయ అన్నది సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇదిగోండి ఈ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు కారం తీసుకుంటున్నానండి, 2 స్పూన్లు కారం. దాంట్లోని ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి వేయించిన పౌడర్ వేసుకున్నానండి, 1.5 స్పూను. చికెన్ పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు కూడా సరిపోకపోతే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది చికెన్ పౌడర్ అండి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకి ఈ వేసిన కారం కానీ మసాలాలు కానీ చక్కగా పట్టాలి. ఇప్పుడు ముక్కలు చేసుకున్న ఎగ్ అన్నది దాంట్లోకి తీసేసుకోవాలండి. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకలాగే కాదు, ఎప్పుడన్నా కొత్త వెరైటీగా చేస్తాం కూడా మనం ట్రై చేయాలండి. ఇలా చేసి చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం మిక్స్ అయిపోవాలి. ఉల్లిపాయ కారం టేస్ట్ వేరుగా ఉంటుంది, ఎగ్ టేస్ట్ వేరుగా ఉండిద్దండి. 2 టేస్ట్ తగులితే మనకి ఈ ఫ్రైలో చాలా చాలా బాగుంటుంది. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడే సంపాలంగా వేసేసుకోండి. కాస్త పుదీనా వేసుకున్నానండి, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు మనం. నేనైతే కొంచెం పుదీనా వేసుకున్నానండి పైన. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.